హలో ఎవరోన్, ఇప్పుడే గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ అయితే చూడడం జరిగింది. ఇంకా రివ్యూ గురించి చూద్దామా? ఒక మాటలో చెప్పాలంటే మూవీ అదిరిపోయింది. అంటే ప్రజెంట్ ఇప్పుడు మార్వెల్ మూవీస్ అన్నీ పడిపోయాయి కాబట్టి హాలీవుడ్ నుంచి కూడా మనకు మళ్ళీ అంత కిక్ ఇచ్చే అంత మూవీస్ అనేవి సరిగ్గా పడట్లేదు. ఆ టైంలో ఒక హోప్ అయితే ఈ మాన్స్టర్ వర్స్ మీద ఉంది. దాన్ని ఇప్పుడు నిలబెడుతూ ఈ మూవీ వచ్చింది. మూవీ అయితే బాగుంది, కాకపోతే కొన్ని విషయాల్లో తేడా కొట్టింది. అదేంటో ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం. మూవీలో కామెడీ అయితే సూపరు. ఒక్కసారి మూవీ ప్రింట్ వచ్చాక మీమ్ టెంప్లెట్స్ అయితే అదిరిపోతాయి. సో కామెడీని అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా లీక్స్ వల్ల చాలా సీన్స్ అనేవి రివీల్ అయ్యాయి కదా, అయినా సరే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఎఫెక్ట్ అయితే కాలేదు. ఆ విషయానికి సంతోషం. ఇంకా గాడ్జిలాకి ఎలివేషన్స్ అయితే భలే పడ్డాయి, కాకపోతే గాడ్జిలాని సరిగ్గా వాడుకోలేదు. ఏదో సైడ్ రోల్ ఉన్నట్టు ఉంటాడు, ఏదో అవసరం వచ్చినప్పుడు అటు వచ్చి ఇటు వెళ్తూ ఉంటాడు. కనీసం గాడ్జిలా వర్సెస్ కాంగ్లో పడినంత సీన్లు అనేవి ఇందులో పడి ఉండాల్సింది, అది మిస్ అయింది. ఇంకా సినిమా మొత్తం అయితే మన కాంగ్దే. కాంగ్ క్యారెక్టర్ అయితే వాళ్ళు చాలా బాగా రాసుకున్నారు. తనని స్క్రీన్ పైన చూస్తున్నంతసేపు మనకు మంచి ఫీల్ వస్తుంది. ఇంకా ఫస్ట్లో వచ్చే ఫైట్స్ అన్నీ సింపుల్గా అయిపోతాయి. కొద్దిగా ఫైట్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేయాల్సింది. ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయినట్టు ఉంటుంది. ఆ మోన్స్టర్స్ అన్నీ ఈజీగా ఓడిపోతాయి వీళ్ళ చేతుల్లో. ఇంకా గాడ్జిలా ఎవల్యూషన్ ఉంటుంది అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి అన్నమాట. ఆ సీన్స్ అయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. వాటికి కొద్దిగా బిల్డప్ టైం అనేది వీళ్ళు ఇవ్వాల్సింది. కొద్దిగా టైం ఇస్తే ఆడియన్స్ కూడా కొద్దిగా వాటికి కనెక్ట్ అవుతారనమాట. సింపుల్గా ఇట్లా చిటి వేసినట్టు అయిపోతున్నాయి. ఆ స్పీడ్ వల్ల కొద్దిగా ఎంజాయ్ చేయలేకపోయాను. అయినా సరే ఓకే, బాగుంది. గాడ్జిలా వర్సెస్ కాంగ్ వరకు మాన్స్టర్ వర్స్ అయితే సీరియస్ టోన్లో డీసీ మూవీస్ లాగా ఉండేటివి, కానీ ఇప్పుడేమో మార్వెల్ మూవీస్ లాగా కలర్ఫుల్గా అయిపోయింది. ఈ చేంజ్ అనేది కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ యాక్సెప్ట్ చేయొచ్చు, తప్పులేదు. ఒక కొత్త ప్రయత్నమే ఇది. ఇంకా స్కార్కింగ్ ఎంట్రీ విషయంలో తప్ప ఇంకెక్కడ ఆ సీరియస్నెస్ అండ్ టెన్షన్ అయితే బిల్డ్ కాలేదు. తను వచ్చేటప్పుడు ఆ సీన్ అయితే చాలా బాగుంది. ఆ భయం అనేది మనకు పుట్టిస్తారనమాట. ఈ టెన్షన్ అయితే మనం గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో లాస్ట్ ఫైట్ వరకు గాడ్జిలా సీన్స్ అన్నీ ఇలానే ఉంటాయి. గాడ్జిలా వచ్చేంతసేపు మనకు ఆ టెన్షన్ బిల్డ్ చేస్తారు. ఆ ఫైట్స్ లో కూడా గాడ్జిలా స్క్రీన్ ముందుకు వచ్చేటప్పుడు ఒక భయం అనేది తెలియకుండా మనలో పుడుతుంది. అదైతే ఈ మూవీలో మిస్ అయింది. ఇంకా చెప్పాలంటే కొంతమందికి ఇది బొమ్మలు కొట్టుకున్నట్టు ఉండొచ్చు, కానీ ఫైట్స్ విషయంలో మాత్రం ఇది బాగానే ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా మెయిన్ గా ఇందులో సుకో క్యారెక్టర్ ఉంటుంది, అది చాలా బాగా రాసుకున్నారు. ఆ క్యారెక్టర్ ఫన్నీ అండ్ కీ సీన్స్ లో దాని రోల్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అలానే కాంగ్ అండ్ సుకో మధ్య సీన్స్ అయితే చాలా ఫన్నీగా ఉన్నాయి. దానికోసమైనా ఇంకోసారి థియేటర్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే వీళ్ళు ఎండింగ్లో షిమో విషయంలో అదేదో సింపుల్ డెసిషన్ తీసుకున్నారు, అదైతే నచ్చలేదు. దాని గురించి ఫ్యూచర్లో మాట్లాడుకుందాం. ఇంకా అలానే ఇందులో కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. లైక్ కాంగ్ పన్ను ఊడుతుంది కదా, అది ఫస్ట్లో వచ్చే స్కిల్లా అండ్ టియాటమ్ యొక్క ఫైట్స్ యొక్క బ్యాక్ స్టోరీ, స్కార్కింగ్ సంబంధించి డీటెయిల్స్, ఇవన్నీ చాలా వరకు మూవీని డైరెక్ట్గా చూసే వాళ్ళకి తెలియకపోవచ్చు. అందువల్ల వాళ్ళు కనెక్ట్ కారు. ఒకవేళ మీరు మూవీకి వెళ్ళాలి అనుకుంటే దానికి ముందుగా మన ఛానల్లో ద న్యూ ఎంపైర్ యొక్క ప్లేలిస్ట్ ఉంది. వాటికి సంబంధించిన ముందు స్టోరీ అండ్ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో పక్కా అవి కానీ చూసారంటే మూవీలో మీకు ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇంకా అలానే మనం గెస్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ అయితే మూవీలో కనిపించాయి, దానికి సంతోషం. సో అదనమాట, మూవీ అయితే ఓ కొత్త ప్రయత్నమే. కొద్దిగా ఆ టెన్షన్ అండ్ సీరియస్నెస్ అయితే ఉండాల్సింది, అదొక్కటి మిస్ అయింది. అండ్ సీన్స్ కూడా కొద్దిగా ఎక్స్టెండ్ చేయాల్సింది. సింపుల్గా అయిపోతాయి ఆ ఫైట్స్ అన్నీ, ఆ ఒక్కటే నచ్చలేదు. బట్ థియేటర్లో మాత్రం మీరు మిస్ కావద్దు, మంచి ఎంటర్టైనర్. ఎందుకంటే ఇప్పుడు హాలీవుడ్ నుండి మనకు సరిగ్గా పడట్లేదు మూవీస్ అనేవి. సో ఇలాంటి టైంలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అయితే మన ముందుకు వచ్చింది. సో మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇంకా దీని గురించి మనం చూస్తాము, మాట్లాడుకుంటాం. నేను మళ్ళీ రెండోసారి వెళ్ళే ఛాన్స్ ఉంది. బుక్ చేశాక టికెట్ అయితే పోస్ట్ చేస్తా. ఎవరైనా నేను వెళ్ళే షోకి రావాలనుకుంటే వచ్చి నన్ను కలవచ్చు ఇక్కడ తిరుపతిలో. సో టోటల్గా అయితే అదే. మీరు ఈ మూవీకి ఎప్పుడు వెళ్తున్నారో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కూడా మీ థాట్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్.